గుడివాడ పట్టణంలోని ఏలూరు రోడ్డులో ఉన్న ప్రజావేదిక కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధికి చెందిన 36 మంది బాధిత కుటుంబాలకు మొత్తం 23.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు సీఎంఆర్ఎఫ్ నిధులను పారదర్శకంగా అందిస్తున్నారని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో గుడివాడ నియోజకవర్గానికి 6.59 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇది తన ఒక్కరి కృషి కాదని, ప్రజల ఆశీస్సులు మరియు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే రాము అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రజల మంచి కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ నందివాడ మండలాల టీడీపీ అధ్యక్షులు బండ్రాజు సాంబయ్య, దానేటి సన్యాసిరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు మజ్జాడ నాగరాజు, గోకవరపు సునీల్, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సుమారుగా 36 మందికి 23,20,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ గుడివాడ నియోజకవర్గంలో 6,59,21,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే వైద్య సహాయ ఖర్చుల కింద మరి పేదరికంలో ఉండి వారు భరించలేక రీఎంబర్స్మెంట్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ఈరోజు సుమారుగా 7 కోట్ల రూపాయలు వైద్య సహాయం కింద అందించడం జరిగింది. మరి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నప్పటికీ గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పేద ప్రజలకి ఎక్కువ సహాయం అందే విధంగా శాసనసభ్యులు దీని మీద చర్యలు తీసుకుని ఆయనే పర్సనల్గా మానిటర్ చేసి ప్రతి ఒక్క చెక్కుని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శాంక్షన్ అయ్యే విధంగా, అట్లాగే కొంచెం పెద్ద అమౌంట్లు ఎవరైనా ఉంటే వారికి అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా మాట్లాడి ఇప్పించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు గాదేపూడి ఒకరికి ఉలవలపూడి 3 లక్షల రూపాయలు చిల్లరే ఆయన ఒక పేషెంట్కి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలతో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఏం కావాలి, మనం ఏం చేయాలి, ఏ విధంగా పేదలను ఆదుకోవాలి అనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఎవరైతే అనారోగ్య బారిన పడి వైద్య ఖర్చుల కింద భరించలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సహాయం అందటం చాలా సంతోషం. ఇదే కాదు, ఇంకా చాలా చెక్కులు ప్రాసెస్లో ఉన్నాయి. ప్రతి వారం కూడా 30-40 మందికి సహాయం సుమారుగా 20 నుంచి 30 లక్షల రూపాయలు అంతా ఉందంటే అదంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క చలవ, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యుడు చేస్తున్నటువంటి కృషి, వీటిలన్నింటి ఫలితంగా వస్తుంది. తప్పనిసరిగా ఇటువంటి మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఈ రోజున రాజధాని లేని రాష్ట్రం నుంచి ఈ రోజున వరల్డ్ క్లాస్ రాజధాని కట్టుకుని ఇటు పోలవరం పూర్తి చేసుకుని మన కృష్ణా డెల్టా రైతాంగానికి 3 పంటలకి నీరు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం రుణపడి ఉండాలని, తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ ప్రజావేదిక నందు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో సుమారు 36 మందికి 23 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఏదైతే పేద వర్గాలు వారి యొక్క ఆర్థిక స్తోమత లేక ఈ పిల్లలు ఏదైతే ఆపరేషన్లు కానీ వైద్య ఖర్చుల నిమిత్తం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా 23 లక్షల రూపాయలు సుమారు ఈ వారంలో ఇవ్వడం జరిగింది. అలాగే అందరూ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా, పేద వర్గాలందరికీ ఉపయోగపడే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా పేద ప్రజలందరికీ కూడా అండగా ఉన్నారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో
మన టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని ప్రతి వారం కూడా వచ్చే విధంగా గౌరవ శాసనసభ్యులు కృషి చేస్తున్నారు. వారందరి తరపున మన గౌరవ శాసనసభ్యులు రాము గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే మంచి చేయాలని చెప్పి పేద వర్గాలకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో మా ప్రియతమ నాయకుడు వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరగా, ఎందుకంటే ఆయన నమ్ముకుని ఆయనకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన గుడివాడ పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా, ఆరోగ్య నిమిత్తం కానీ వారి కుటుంబాలు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నాను అని వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళి అవసరమైతే వాళ్ళ మెడికల్ రిపోర్ట్లన్నీ తీసుకుని ఒక టీం ద్వారా ఏర్పాటు చేసి ఇమీడియట్లుగా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయము మన నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అలాగే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని దాదాపుగా ఈ రోజున 23 లక్షల రూపాయలు చెక్కులను 36 మందికి చెక్కుల రూపంలో సహాయం చేశారు. అలాగే దాదాపుగా ఈ గుడివాడ పట్టణంలో మన వెనిగళ్ల రాము గారు ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఇప్పటి వరకు దాదాపుగా 7 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్గా గుడివాడ పట్టణం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల నిమిత్తం సహాయం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు. అంతేకాకుండా ఎల్ఓసీలు దాదాపుగా 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చుతో కూడుకున్నటువంటి ఎల్ఓసీలు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని సంతకాలు పెట్టి ఇమ్మీడియట్లుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక టీంను పంపించి ఎల్ఓసీలు ఓకే చేయించి వారు బెడ్ మీద ఉండగా ఐసీలో పెట్టినటువంటి వాళ్ళు కూడా బ్రతికించేటువంటి శక్తి ఎల్ఓసీకి ఉంది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎమ్మెల్యే గారు చేశారు. గుడివాడ పట్టణ ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ దాదాపుగా 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినవి కూడా ఉన్నాయి. దాదాపుగా 7 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చి వారు కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా అన్నదండలుగా ఉండి ఈ గుడివాడ పట్టణం ప్రజలందరికీ ఏది కావాలన్నా చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉండి వారికి కావాల్సిన సమస్త సమకూర్చున్నారు కనుక ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రజావేదికలో నిర్వహించిన మన ప్రీతమ ఎమ్మెల్యే డైనమిక్ స్టార్ వెనిగళ్ల రాము గారికి, ఈ ఆర్థిక సహాయం అందించిన అనేక మందికి ఇవాళ వరకు సుమారుగా 7 కోట్ల రూపాయలు ఆయన ప్రమాణం స్వీకారం చేసిన కాడ నుంచి 7 కోట్ల రూపాయలు పంపిణీ చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది ఎక్కడా జరగలేదు. ఆయన నేను ఏదో 4 సార్లు గెలిచాను అంటున్నాడు. ఆ 4 సార్లు చేసిన అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లోనే రాము గారు పూర్తి చేశారు. ఇంకా భవిష్యత్తులో చాలా చేస్తారని చెప్పి ఆశిస్తూ నేను